హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాపింగ్ వరల్డ్. నేను మీ సందీప్. ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గ్రోత్ ఎలా ఉంది, దాంట్లో షాపే వల్ల ప్లాన్ ఎలా ఉంది, షాపే ఈ కామర్స్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఎలా మెర్జ్ చేస్తుంది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ అండ్ షేర్ ఖచ్చితంగా చేయండి. అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపే. యాక్చువల్లీ షాపే అనేది మార్కెట్లోకి వచ్చింది ఈ కామర్స్ వెబ్సైట్ బేస్ చేసుకుంది. మోర్ దాన్ 70,000 ప్రోడక్ట్స్తో మార్కెట్లో లాంచ్ అయింది షాపే బజార్ వెబ్సైట్ అనేది. షాపే అనేది ఈ కామర్స్ షాపే బజార్ మోర్ దాన్ 70,000 ప్రోడక్ట్స్తో డైరెక్ట్ లాంచింగ్ చేశారు షాపే వాళ్ళు, షాపే బజార్ నుంచి. Yes, I will write down here. షాపే వరల్డ్లో లార్జెస్ట్ స్కోప్ ఉన్నటువంటి ఈ కామర్స్ మార్కెటింగ్లో ఈ షాపే మేనేజ్మెంట్ అనేది ఎంటర్ అయింది మోర్ దాన్ 70,000 ప్రోడక్ట్స్. సేమ్ టైంలో వీళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం యూజ్ చేసుకున్న మెథడే DSI, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. షాపే గురించి కానీ షాపే బజార్ గురించి కానీ తెలుసుకునే కంటే DSI, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్కోప్ ఎలా ఉంది ఇండియాలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వచ్చేసి వరల్డ్లో చాలా కంట్రీస్ లీగలైజ్ చేసినటువంటి బిజినెస్. కంపెనీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ మధ్యలో ఎలాంటి మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్ కస్టమర్కి అందివ్వడానికి, లోయెస్ట్ కాస్ట్లో అందివ్వడానికి ఎంచుకునే పద్ధతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇందులో కంపెనీస్ డైరెక్ట్గా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి శాలరీస్, ఇన్సెంటివ్స్ ఇచ్చే బదులు ఎవరైతే వీళ్ళ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకుపోతారో, వీళ్ళ కోసం ఎవరైతే మార్కెటింగ్ చేస్తారో వాళ్ళకి శాలరీస్ కాకుండా కమిషన్స్, బోనస్, ఇన్సెంటివ్ రూపంలో వాళ్ళకి అమౌంట్ ఇస్తూ ఉంది. దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. షాపే మేనేజ్మెంట్ అనేది షాపే బ్రాండ్ నేమ్తో DSI అని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి, సేమ్ టైంలో షాపే బజార్ నేమ్తో ఈ కామర్స్ థింగ్ బట్ ఆన్లైన్ షాపింగ్ సైట్లో ఎంటర్ అయింది. షాపే మేనేజ్మెంట్ చేసిన ఒకే ఒక పని DSIని ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్ని మెర్జ్ చేసింది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి షాపే, ఈ కామర్స్ సర్వీసెస్లో ఉన్నటువంటి షాపే బజార్ రెండింటిని షాపే మేనేజ్మెంట్ ఎలా మెర్జ్ చేసింది, మెర్జ్ చేయడం వల్ల కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, షాపే వల్ల ప్లాన్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. చలో ఫ్రెండ్స్, షాపే షాపే బజార్. DSIని ఈ కామర్స్ వెబ్సైట్ని ఎలా చేస్తారు? సింపుల్. షాపేలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో జాయిన్ కావాలి అనుకున్న ఎవరైనా సరే 1,300 రూపీస్ పే చేసి ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఇమ్మీడియట్లీ కస్టమర్లకు వచ్చేసి ₹2,000 వరకు ₹2,000 స్మార్ట్ కార్డ్ అనేది కస్టమర్కి ఇమ్మీడియట్లీ షాపే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ₹2,000 ఫర్ స్మార్ట్ కార్డ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, షాపే బజార్ సైట్లో ఎప్పుడైతే ఆన్లైన్ షాపింగ్ కానీ లేదు రీఛార్జ్ కానీ అందులో అవైలబుల్లో ఉన్న ఏ సర్వీసెస్ యూజ్ చేస్తున్నా సరే
షాపే బజార్ వాళ్ళు ఏ కాస్ట్ అయితే అందులో ప్రొవైడ్ చేస్తున్నారో దానిపైన 2.5 to 10% వరకు ఎక్స్ట్రా డిస్కౌంట్ రూపంలో వస్తుంది కస్టమర్స్కి. ఆ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఏదైతే వస్తుందో అది ఈ 2000 రూపీస్ నుంచి కట్ అయిపోతుంది. డిఎస్ఐలో జాయిన్ అయ్యాడు, 2000 రూపీస్ వర్త్ ఇమ్మీడియట్లీ దొరికింది. తను షాపింగ్ బజార్లోకి వెళ్ళి అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2000 రూపీస్ వర్త్ తను 1 year వ్యాలిడిటీ ఉంటుంది, అది ఎప్పుడైనా వాడుకోవచ్చు. డిఎస్ఐలో కస్టమర్స్కి ఏంటి బెనిఫిట్, రైట్? ఎప్పుడైతే కస్టమర్ జాయిన్ అయ్యాడు తర్వాత తను ఒకరికి రిఫర్ చేశాడు, ఫస్ట్ పర్సన్కి రిఫర్ చేశాడు, తను కూడా 1300 కట్టి జాయిన్ అయిపోయాడు. ఇమ్మీడియట్లీ 300 రూపీస్ 1 పర్సన్ పైన ఎవరైతే రిఫర్ చేస్తారో తనకి స్పాన్సర్ ఇన్కమ్ 300 రూపీస్ వస్తుంది. కస్టమర్కి డిఎస్ఐ ఇది ఫస్ట్ స్టెప్. మాట్లాడి వస్తుంది, 4 మెంబర్స్ని రిఫర్ చేయాలి, 1200 రూపీస్ వస్తుంది. ఎప్పుడైతే 4 మెంబర్స్ని రిఫర్ చేశారు, 4 సక్సెస్ఫుల్ రిఫర్స్ అయ్యాయో 1200 రూపీస్ వస్తుంది. మీరు లెవెల్ ఏ కంప్లీట్ చేసినట్టు అవుతుంది ఆటోమేటికల్లీ. కంపెనీ అనేది లెవెల్ ఏ మీరు సక్సెస్ అయ్యారు, మీకు 1200 రూపీస్ వచ్చాయని చెప్తారు. సో నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ సింగిల్ పర్సన్ 4x4 మ్యాట్రిక్స్ అనుకున్నాం. బట్ 4x4 మ్యాట్రిక్స్ అనేది కంపల్సరీ కాదు ఈ పరిస్థితి. 4x4 మ్యాట్రిక్స్ మాత్రమే అయితే అది ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనిపించుకోండి. ఇక్కడ షాపే కస్టమర్కి ఇచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే 4x4 మ్యాట్రిక్స్ సెకండ్ లెవెల్ నుంచి అవసరం లేదు. ఫస్ట్ లెవెల్లో మాత్రమే 4 మెంబర్స్ కంపల్సరీ. సెకండ్ లెవెల్లో వచ్చేసి కావాల్సిన డిజిట్ 16 మెంబర్స్. ఒక పర్సన్ చేసినా, నలుగురు కలిసి 16% చేసినా సరే కస్టమర్కి ఈ లెవెల్లోకి వచ్చేసి ఒక్కో పర్సన్ మీద వీళ్ళు నలుగురు కలిసి 16% చేశారు కాబట్టి ఇక్కడ 300 రూపీస్ ఇచ్చినప్పుడు ఒక్కో పర్సన్కి 200 రూపీస్ ఇస్తుంది. ఇంటూ 4 800 రూపీస్. ఇది ఇండైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్. ఇది కాకుండా జనరేషన్ ఇన్కమ్ వచ్చేసి 1 పర్సన్ ఇంటూ 10 రూపీస్ ఈక్వల్ టు 16 ఇంటూ 10 160 రూపీస్. ఇది సెకండ్ లెవెల్లో కస్టమర్కి అయ్యే బెనిఫిట్. ఏదైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ మొత్తం ఓన్లీ ఫర్ విత్డ్రావల్స్, నాట్ ఫర్ ద షాపింగ్, ఓన్లీ ఫర్ ద విత్డ్రావల్స్. మీరు షాపింగ్ చేసుకోవాలనుకున్నా సరే మీ బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా పెట్టుకున్నాకనే షాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ విత్డ్రావల్ అమౌంట్ కూడా 1 week 10 days వీళ్ళు ఏది పెట్టలేదు. మ్యాక్సిమం టైం 24 hours, మ్యాక్సిమం టైం, నాట్ మినిమం టైం, మ్యాక్సిమం 24 hours, నాట్ ఓన్లీ బ్యాంకింగ్ అవర్స్, నథింగ్. 365 days 24/7 మ్యాక్సిమం 24 hours మీరు ఏదైతే కేవైసీ ప్రొవైడ్ చేస్తారో ఆ ప్రొవైడ్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్లో మీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ 16 మెంబర్స్ అయిపోయినాక నెక్స్ట్ లెవెల్ సికి వస్తుంది. లెవెల్ బి అయిపోయింది, లెవెల్ బి అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ సిలోకి వచ్చేసి 16 into 4 అది ఎలాగైనా కావచ్చు, 64 మెంబర్స్ అవుతారు. 64 మెంబర్ డిజిట్ మీ లెవెల్లో ఎప్పుడైతే కనిపిస్తుందో 64 మెంబర్స్ జాయిన్ అయింది మీ 4 మెంబర్స్ ఇక్కడే కాబట్టి 4 into 400 లెవెల్ బిలో 200, లెవెల్ ఈలో వచ్చేసి 400, 1600 రూపీస్ ఇవి వస్తాయి. జనరేషన్ జనరేషన్ ఎంత 64 640 రూపీస్. ఇది జనరేషన్ ఇన్కమ్ వస్తుంది. మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు సిగ్బీ ఫార్ములా ఎస్ స్పాన్సర్ ఇన్కమ్ అయిపోయింది, ఐ ఇండైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ రిఫరల్ ఇన్కమ్ అయిపోయింది, జీ జనరేషన్ ఇన్కమ్ అయిపోయింది. రైట్ నౌ బోనస్ ఎప్పుడు వస్తుంది?
జస్ట్ మీరు ఇక్కడ థర్డ్ లెవెల్ కంప్లీట్ అయిపోయారు. ఈ థర్డ్ లెవెల్ మీ కింద 3 స్టెప్ కంప్లీట్ అయిపోయినప్పుడు మీరు ఆటోమేటికలీ లెవెల్ సికి అప్గ్రేడ్ అవుతారు. ఈ లెవెల్ సిలో అప్గ్రేడ్ కాగానే 10,000 రూపీస్ బోనస్ వస్తుంది కంపెనీ తరఫు. సో అప్లికేబుల్ సిక్పీ ఫార్ములా కంప్లీట్. సిక్పీ ఫార్ములా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. షాపింగ్ వాళ్ళు సిక్పీ ఫార్ములా ఇంప్లిమెంటేషన్ చేసి కస్టమర్స్కి ద బెస్ట్ వే టు సక్సెస్ ఇన్ లైఫ్ ఇవ్వడానికి తీసుకొచ్చిన ప్లానింగ్. షాపింగ్లో వచ్చేసి 8 లెవెల్స్ ఉంటుంది. అయితే 1300 జాయిన్ అవుతుంది. దే ఆర్ కాల్డ్ షాపింగ్ ఫ్రెషర్స్. లెవెల్ 3 నుంచి 5 లెవెల్స్ ఉన్నాయి. 5 లెవెల్ 1600 ఆటోమేటికల్లీ నెక్స్ట్ లెవెల్కి 200 ప్లస్ యాజ్ యూజువల్లీ జనరేషన్ ప్లస్ బోనస్ యాజ్ యూజువల్లీ 20,000 ప్లస్ డబల్ ద బోనస్. లెవెల్ ఈకి వచ్చేసి 400 అమౌంట్ అవుతుంది. తర్వాత జనరేషన్ ఇన్కమ్ వస్తుంది ప్లస్ 30,000 బోనస్ వస్తుంది. సేమ్ థింగ్ లెవెల్ 50 వచ్చేసి 50,000 రూపీస్ బోనస్ వస్తుంది. డైరెక్ట్ షాపే వాళ్ళు ఏదైతే వ్యాలెట్ ప్రొవైడ్ చేస్తారో పూర్తి అమౌంట్ కూడా ఆ వ్యాలెట్లో ఆటోమేటికల్లీ సిస్టమ్ జనరేషన్తో యాడ్ అయిపోతుంది. అయితే మీరు లెవెల్ అచీవ్ అవుతారు. యాడ్ అవుతుంది. లెవెల్ జీలోకి వచ్చేసరికి 25,600 రూపీస్ అనేది డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. సేమ్ టైం జనరేషన్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఇప్పటి వరకు ఏదైతే కంపెనీ బోనస్ ప్రొవైడ్ చేసిందో ఈ బోనస్ ప్రతి అమౌంట్ కూడా డైరెక్ట్లీ మీ వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది బై త్రూ ద సిస్టమ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీ బోనస్ 2 lakhs రూపీస్. ఎస్ ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ 2 లక్షల రూపాయలు మీకు బోనస్ వస్తుంది. ఇక్కడ మీరు ఈ లెవెల్ రీచ్ అయినప్పుడు ఆ 2 లక్షల రూపాయలు అనేది కంపెనీ మీకు చెక్ రూపంలో ఇస్తుంది. అలాంగ్ విత్ కంపెనీ డైరెక్టర్స్ అనేవాళ్ళు మీకు డైరెక్ట్ 2 lakh రూపీస్ చెక్ అనేది ప్రజెంటేషన్ ఇస్తారు. వరకు సక్సెస్ఫుల్లీ 7 లెవెల్స్ కంప్లీట్ అయిపోయాయి. 8th లెవెల్ అనేది షాపేకి సంబంధించినంత వరకు 8th లెవెల్ ఎప్పుడైతే రీచ్ అవుతారో కస్టమర్ రిటైర్మెంట్ పాలసీ అనేది షాపే ఇంట్రడ్యూస్ చేస్తుంది అలా కంపెనీ తరఫున. ఈ రిటైర్మెంట్ స్టేజ్ లెవెల్లో వచ్చేసి 1,200 రూపీస్ మీకు ఇండైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. సేమ్ ప్లేస్లో జనరేషన్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఫ్రెండ్స్, రిటైర్మెంట్ టైంలో ఏ కస్టమర్ అయినా సరే హ్యూజ్ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. షాపే ఏం చేస్తుంది 30 lakh రూపీస్. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ 30 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ చెక్ ఇస్తుంది కస్టమర్కి. ఎవరైతే 1,300 రూపీస్ పే చేసి షాపే డిఎస్ఐలో జాయిన్ అవుతారో వాళ్ళు 8 లెవెల్ రీచ్ అయిన మరుక్షణము లాస్ట్ చెక్ వచ్చేసి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 30 lakhs రూపీస్ చెక్
ప్రొవైడ్ చేస్తుంది షాపే. సేమ్ టైం ఈ 30 lakhs చెక్ అయిపోయింది, 30 lakhs చెక్ ఇచ్చారు, నాకు కంపెనీతో బంధం తెగిపోయిందా, రోజులు పనిచేశారు, కంపెనీని వదిలేసుకోవడానికి కస్టమర్స్ ఎలాగైతే వచ్చారో కస్టమర్స్ని వదిలేసుకోవడానికి కంపెనీ కూడా ఆసక్తి చూపెట్టింది. సో 30 lakh rupees చెక్ ఇస్తూ తరువాత 10 సంవత్సరాలు కంపెనీ ఏం చేస్తుంది అంటే రాయల్టీ ఇన్కమ్ అనేది ఎవ్రీ ఇయర్ 2 lakh rupees 10 years. ఎస్ ఫ్రెండ్స్, రాయల్టీ ఇన్కమ్ అనేది ప్రతి ఇయర్ 2 lakh rupees అప్ టూలు కమింగ్ టూలు లాంటి కండిషన్స్ ఏమీ లేకుండా, వితౌట్ కండిషన్ అండ్ జీరో కండిషన్ 2 lakh rupees ఎవ్రీ ఇయర్ 10 years గ్యారెంటీ కంపెనీ రాయల్టీ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీలో ఎప్పుడైతే మీరు లెవెల్ హెచ్ రీచ్ అవుతారో అప్పటికి కంపెనీ తరఫున మీకు వచ్చే అమౌంట్ మోర్ దాన్ 2 lakhs లెస్ అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చి ఉంటుంది ఆల్రెడీ. దీంతో పాటుగా కంపెనీ ఏం చేసింది అంటే ప్లాన్ బి ఎవరైతే అచీవర్స్ ఉంటారో, జస్ట్ ఫర్ ద అచీవర్స్, లెవెల్ హెచ్ ఎప్పుడైతే ఒక కస్టమర్ రీచ్ అయ్యే స్టేజ్లో ఉంటాడో అచీవర్స్కి ప్లాన్ బిలో ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. డైరెక్ట్లీ కంపెనీ విల్ ప్రొవైడ్ ఐడి అండర్ ద కంపెనీ డైరెక్ట్లీ అచీవర్స్ కోసం. ఎలాగైతే 8 లెవెల్స్ ఉన్నాయో A to H లెవెల్స్, ఇలా అయితే ప్లాన్ ఏ 1300 ప్లాన్లో ఉన్నాయో సేమ్ కంపెనీ A to H 8 లెవెల్స్ ప్లాన్ కంపెనీ వద్దు. ఒక్కో ప్లాన్ ఒక్కో పర్టిక్యులర్ టైంలో కంపెనీ రివీల్ చేయబోతుంది. సో ప్రతి ఒక్కటి కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసే డిఎస్ఐ ప్లాన్స్ ఏదున్నా సరే లైక్ 8 లెవెల్స్ లైక్ దిస్ అండ్ 8 ప్లాన్స్ లైక్ దిస్, 8 లెవెల్లు 8 ప్లాన్. ఇది కంపెనీ స్ట్రాటజీ. హలో ఫ్రెండ్స్, ఇది షాపే బజార్ యానీ డిఎస్ఐ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని, ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్ని షాపే ఎలా మెర్జ్ చేసింది, వాట్ ఈజ్ షాపే ప్లాన్, దీనికి సంబంధించి పూర్తి పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. అట్లే షాపే సైట్లో ఫ్రంట్ హోమ్ పేజ్లోనే పూర్తి డీటెయిల్స్ విత్ పీడిఎఫ్ అలాంగ్ విత్ పీడిఎఫ్ ఉంటుంది. ఎనీ డౌట్స్ మీరు ఎవరినైనా కాంటాక్ట్ చేయాలి, మరి నేను కంపెనీని ఒకసారి కాంటాక్ట్ చేయాలి అనుకుంటే మీరు షాపే హోమ్ పేజ్లోకి వెళ్తే డైరెక్ట్ అక్కడ కంపెనీ వన్ ఆఫ్ ద డైరెక్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ ఫ్రంట్ డెస్క్ నెంబర్ ఉంటుంది. ఎనీ నెంబర్ యూ కెన్ కాంటాక్ట్ ఎనీ టైమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ అండ్ లైక్, బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. బెల్ మోగాల్సిందే వీడియో వచ్చింది.